ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, యూట్యూబ్ వాళ్ళ దిష్టి, పక్క ఛానల్ దిష్టి, ఆ ఛానల్ దిష్టి, ఈ ఛానల్ దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. థు, థు, థు. సబ్స్క్రైబర్స్ మీరు కూడా తూతూ అనండి. అన్నారా? దిష్టి అంతా పోయినట్టే. తోరా తేటి తేత్తను ఏం లేదురా, మన ఛానల్ కి దిష్టి ఎత్తున్నాను. ఈ మధ్యన ఎవరు కలిపి పడిపోయేటో చాలా మంది మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. తౌను తేను కూడా తద్దో తేతేను తిదిగో తాడియన్ తీకు తనక తా తీడియో తచ్చినట్టయితే. అదే నేను అర్థమయ్యేలా చెప్తేనే వాళ్ళు వినరు. మళ్ళీ నువ్వు తాపాసలో చెప్తే ఏమంటారు? ఇదిగో ఆడియన్స్, నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, నవ్వుల్ని ఎప్పుడు మీరు ఒక్కరే నవ్వుకోకూడదు, నలుగురికి పంచాలి, ఆ నలుగురితో కలిసి నవ్వుకోవాలి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియో చూసేయండి. నెక్స్ట్ కోతిలే. హాయ్ సార్, ఐఎమ్ పిసిన్ కొట్టు శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. అక్కడగా నీకేటొచ్చు? నాకు బాగా తినడం వచ్చు సార్. అబ్బా మంచిదే, తిన్నా గేట్ చేస్తావు. రోజంతా తింటాను సార్, తినేసాక నైట్ పడుకుంటాను సార్. ఈ తినడానికి పడుకోవడానికి గ్యాప్ లో ఏడ్ చేస్తావు. బాత్రూమ్ కి వెళ్తాను సార్. అబ్బా ఒకరిగా మీ నాన్న నిన్ను ఇక్కడ ఎందుకు జాయిన్ చేశాడు నాకు ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. ఒకరిగా వచ్చా. అబ్బా ఈ రోజు గురువారం, ఉదయాన్నే సాయిబాబా పాటలు అంటే మంచిది. ఒరే మను, ఎప్పుడా ఏదో కార్టూన్లు ఏం చూస్తావు గానీ కొంచెం బాబా పాటలు పెట్టరా విందాం. బాబా పాటలే కదా, పెట్టేద్దాం. ఒరే పనికి మళ్ళీ పోరంబోకి ఎదవా, నేను పెట్టమంది రజనీకాంత్ బాబా సాంగ్స్ కాదురా, సాయిబాబా సాంగ్స్. దున్నపోతుల్లా దోశలు తిని. నేనేం చేశాను నాన్నగారు, మీరే క్లారిటీగా చెప్పలేదు. బాబా అన్నారు గాని సాయిబాబా అన్నారా? అసలు నేను పెట్టమన్నాను చూడు, ఆ పెనంతా నెత్తికేసి బాదుకోవాలి. అయితే లేట్ ఎందుకు, బాదుకోండి. అమ్మా నువ్వు దోశలు అట్రాయే, ప్లేట్ ఖాళీ అయిపోయింది ఇక్కడ. పైసాకి పని చేయవు గానీ దోశలు తినడానికి మాత్రం ముందుంటావు. నాన్నగారు మీకు ఆకలి అయితే దోశలు తినండి, నన్ను తినకండి. పొద్దున్నే ఓ రెడీ అయిపోతారు లుంగీ పని చెగేసుకుని. మామా 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 ఏం చేస్తున్నావురా మామా? ఇప్పుడే వెళ్ళానా? ఒరే మామా పడుకున్నావు? గుడ్ మార్నింగ్ సార్. హైదరాబాద్ క్యాపిటల్ ఏంటి? నీ కోచింగ్ సెంటర్ ఎక్కడైతే అక్కడేనేట్రా క్యాపిటల్. నేనేరా చేసింది, సార్ అనుకున్నావా? ఏప్రిల్ ఫూల్. ఇది జనవర్రా బ్లడీ ఫూల్. వచ్చాడు. సీన్ లో డైలాగులు లేకపోయినా భలే వచ్చేస్తారు నాన్నగారు మీరు. ఏడ్చోలే, ముందు క్లాస్కి రెడీ అవ్వు. క్లాస్కి వెళ్దామని స్నానం చేసి వచ్చా, కానీ కట్రాయిలు ఇంకా ఆరలేదు నాన్నగారు. అందుకే వాళ్ళు మానేసి రేపు వెళ్దాం అనుకుంటున్నా. ఇలాంటి నాటకాలు ఆడావంటే గుడ్లు పీకేస్తాను. అయినా క్లాస్కి వెళ్ళాలంటే కావాల్సింది కట్రాయర్లు కాదు, పుస్తకాలు. మరీ వేసుకోకుండా వెళ్ళిపోతే బాగోదేమో నాన్నగారు. నువ్వు లోపల వేసుకున్నా లేదో బయట చూసేవాడికి ఎలా తెలుస్తుందిరా? మూసుకొని బ్యాండ్ వేసుకెళ్ళు. మానేయడానికి ఒక్క ఐడియా వర్కౌట్ అవ్వట్లేదు. నువ్వు ఇంకా లైన్ లోనే ఉన్నావేంట్రా? నీకు అడ్డే రాలేదన్నావు కదా, దాన్ని పెనం మీద పెట్టి ఆ పెనం స్టవ్ మీద పెట్టి ఆ స్టవ్ హైలో పెట్టి అట్ల పుల్లతో అటు ఇటు తిప్పు. 5 minutes లో వేడి వేడి కట్రాయర్ రెడీ. పెనం మీద వేసి అట్ల కట్టతో తిప్పడానికి అదేమన్నా చపాతీయా పరోటా మావా? నాకున్నదే ఒక బొక్కలు కట్టరారు. ఇంకా దాని పెనం మీద వేసి అటు ఇటు తిప్పానంటే మా అమ్మ వంటగదిలో మసుకోట్ అయిపోద్ది. లేదు మామా, ఇట్స్ ప్రాక్టికల్ ఐడియా. నేను కూడా అప్పుడప్పుడు అలాగే చేస్తా. సర్లే, నా తంటలో నేను పడతాను. నువ్వు ఫాస్ట్ గా తయారయ్యి మన స్పాట్కి వచ్చాయి. ఓకే ఓకే మామ చెప్పడం మర్చిపోయాను, నువ్వు వచ్చేటప్పుడు ఆ గోరగాని కూడా లేపుకొచ్చాయి. సరే సరే. అబ్బా సాయిరామ్, ఈ ఎదవలేంటి దెయ్యాల్లో ఇక్కడ కూడా దాపరిచ్చారు. వామ్మ, వీళ్ళకి కనిపించకుండా ఉండడమే బెటర్. పర్లేదు మామ, మన కాలేజ్ క్లాస్ రూమ్ అంత వరస్ట్ గా అయితే లేవు. ఇదేంటి మామ, లాస్ట్ బెంచ్ లన్నీ ఫుల్ అయిపోయాయి. ఈ క్లాస్ లో సగం మంది మనలాగే బ్యాక్ బెంచర్స్ అనుకుంటా. అందుకే అనియా, మనలాంటి వాళ్ళు ఫస్ట్ వస్తేనే లాస్ట్ బెంచ్ దొరుకుద్ది. ఇలా లాస్ట్ కి వస్తే ఫస్ట్ బెంచ్ దిక్కు. రేపు మట్టుకు త్వరగా వచ్చేద్దాం. ఏంటి రేపు కూడా నువ్వు వస్తావా? ఒరే శివుడు ముక్కు నాయలా, నేను చెప్పిన ప్లాన్ ఏంట్రా? అయినా మనం కాలేజీలో ఉన్నప్పుడే క్లాస్ రూమ్ కి వెళ్ళలేదు, ఇలా కోచింగ్ సెంటర్ లో వెళ్తే ఆ ఫ్యాకల్టీ ఫీల్ అవరు. అది కూడా రైటే అనుకో. సరే అనియా, సొల్లాపేసి సిట్టింగ్ కి ప్లేస్ చూడండి. సర్లే, ఇక్కడ ఏదో ఖాళీ ఉంది కదా, కూర్చుందాం పదండి. ఏ బాబు లేవు, పక్కన జరుగు. ఈ ఎదవలేంటి నా దగ్గరికి వచ్చారు? ఈడోడు మామ మొహం మూసుకుంటున్నా. జరుగు.
హాయ్. ఒరే గోర నువ్వేంట్రా ఇక్కడ? నిన్ను కూడా మా అయ్య జాయిన్ చేశారా? లేదు, నేనే జాయిన్ అయ్యా. దేనికి? డీసీలో ఉన్న మా ఫ్రెండ్ కి ఏసీ రిపేర్ వస్తే ఆయన నాకు కాల్ చేసి ఎలా రిపేర్ చేయాలని అడిగాడు. టీసీ అంటే దాల్చిన చెక్కే కదా? కాదే, వాషింగ్టన్ డీసీ. ఓహో, ఆహా. ఆ ఏసీ ఎలా రిపేర్ చేయాలో నేర్చుకోవాలని వచ్చా. ఇప్పుడు నిజం చెప్పు. అంటే లిల్లీని పెళ్లి చేసుకోవాలన్నా దానికి వాళ్ళ డాడీ ఒప్పుకోవాలన్నా ఏదో జాబ్ ఉండాలి కదరా. అందుకే ఈ కోచింగ్ లో జాయిన్ అయ్యి మ్యాచింగ్ సెట్ చేసుకుందామని. ఓహో, ఇంతకీ ఏ కోర్స్ తీసుకున్నావు? లిల్లీ డాక్టర్ కదరా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని సాఫ్ట్వేర్ తీసుకున్నా. లిల్లీ మెడికల్, నేను సాఫ్ట్వేర్, రెండు కలిపితే ఫుట్వేర్ షాప్ పెట్టుకుంటారా? నోర్మై, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాక తన డాక్టర్, నేను ఇంజనీర్. ఇంట్లో రిపేర్లు ఏమైనా వస్తే నేను చేస్తాను, బాడీలో ఏమైనా రిపేర్ వస్తే లిల్లీ చేస్తుంది. ప్రపంచకాన్ని అలా బ్యాలెన్స్ చేయాలి. ముందు బ్యాంక్ లో బ్యాలెన్స్ చూసుకో, తర్వాత ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేద్దు గాని. ఓ, నేను అందుకేనా మీతో ఏం చెప్పను, నేను వేరే పెంచుకు పోతాను. జోక్ రా జోక్. ఏంటి బావా ఈ రోజు ఏ బస్ ఎక్కుదాం? ఆ కావేరీ ట్రావెల్స్ ఎక్కారా? ఏ కావేరీ నది దగ్గర దింపేస్తాడు. ఏంటి పంచా? కాదు 10H, పద ఎక్కుదాం. ఏ రోజు ఈ బస్సులు ఎక్కి ఎక్కి చిరాకు వచ్చేస్తుందిరా. అయితే అమీర్పేట వరకు నడుచుకుంటూ వచ్చేస్తానియా? ఓ, రే పంజా, పంచి పడిపోయి ఇంకేం చేయలేం మావా. ఇంటికి ఎలా వెళ్తామో చెప్పు. మెట్రోలో వెళ్దాం మామ. హైదరాబాద్ లో మెట్రో కట్టి ఇన్ని సంవత్సరాలైనా ఒక్కసారి వెళ్ళలేదు. బస్ అంటే 10 రూపాయలకి అయిపోతురా, మెట్రో అంటే కొంచెం. ఏ ఎంతైతే అవునే, ఈ రోజు ఆ సరదా తీరిపోవాలి. నీకు కూడా సరదా తీరిపోద్దులే, పద లెట్స్ గో. అబ్బా, ఏంటి మామ ఇది? మెట్రో స్టేషన్ రా. ఆ, అది మాకు కూడా తెలుసు. ఎంత రిచ్ గా ఉందేంట్రా? అమెరికా వచ్చావా ఏంటి కొంప తీసి? లేదు మావా, హైదరాబాదే బాగా డెవలప్ అయిపోయింది. అన్ని డెవలప్ అవుతున్నాయి, మనం తప్ప. అందుకే కదరా ఇప్పుడు మెట్రో ఎక్కుతున్నాం. సర్లే మావా, ముందు క్లాస్ టైం అయిపోతుంది, టికెట్లు తీసుకుందాం పద. కాలం మారి కల్చర్ మారిపోయిందన్నా, ఇంకా కౌంటర్ దగ్గర నిలబడి టికెట్లు తీసుకోవడం ఏంటి? చాలా తెలుసురా. మరేంటి అనుకుంటున్నా, సండే వస్తే మా ఫ్రెండ్స్ తో ఫుల్ గా మెట్రోలో ఫండేనే. రే ట్రైన్ వస్తుంది, ట్రైన్ వస్తుంది. మావా ఏంట్రా ఇంతమంది ఉన్నారు? జనరల్ టికెట్ ప్యాసింజర్స్ అనుకుంటా, పదండి ఎక్కుదాం. రే పంజా, మన సీట్ నెంబర్లు చూడు. సీట్ నెంబర్లు గట్ట ఉండడానికి ఇదేమో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నావేంటి? మెట్రో ఎక్స్ప్రెస్, సీట్ దొరికితే కూర్చోవడం, లేదంటే ఆ మూలం నుంచోడమే. చా, ముందే చెప్పొచ్చు కదరా, ఇంటి దగ్గర నుంచి కుర్చీలు తెచ్చుకునే వాళ్ళం. అవును మామ, ట్రైన్ చూస్తేనేమో ఇంత రిచ్ గా ఉంది, కానీ లోపల మాత్రం పూర్ మెయింటెనెన్స్. అవును మామ, పైన పాటారు లోన్ లోటారు. మనం ఇచ్చే డబ్బులకి కింగ్ సైజ్ బెడ్ లేసి పడుకోబెడతారు. మరి మాకి చిక్కువ ప్యాసింజర్ కాకిని ఇంగ్లీష్ లో అంటారు బ్రో, మీరందరూ ఎక్కారు మెట్రో. ఆ, ఇదేంటి చించాంగాడి వాయిస్ లా ఉంది? హోటల్లో పెడతారు పరాటే. నువ్వు గెస్ చేసింది కరెక్టే. నువ్వేంట్రా ఇక్కడ? జీవితంలో నడుస్తుంది బ్యాడ్ టైం, అందుకే చేస్తున్నా పార్ట్ టైం. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్టు ఎక్కడికి వెళ్ళినా ఈడు వాయిస్ అంటే ఏంట్రా? నాకు కూడా అదే అర్థం కావట్లేదురా, ఎక్కడికి వెళ్ళినా ప్రతాత్మలో వచ్చేస్తున్నాడు. లోపల ఉంటది అంతరాత్మ, పైన ఉంటాడు పరమాత్మ. నీతో ఎప్పుడు ఉంటుంది చించాంగాత్మ. అంటే ఈడు దెయ్యమా? నోకు నోకు, ఈ స్టాప్ వస్తుంది దేకు. నెక్స్ట్ స్టాప్? కిరాణా కొట్లో ఉంటది కాట. నెక్స్ట్ స్టాప్ అమీర్పేట. సర్లే ఉంటాం, టాటా. నాన్నగారు మనకి ఎందుకండి ఈ కోచింగ్ సెంటర్ లో? మనకు కాదు, నీకు. కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఖాళీగా ఉండకుండా ఈ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యామనుకో, కొంచెం క్రమశిక్షణ అయినా వస్తుంది. ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నాను కదండి, నాకెందుకండి క్రమశిక్షణ? ఈ క్రమశిక్షణ నువ్వు ఇంట్లో పనులు చేయడానికి కాదు, నీ బ్రెయిన్ పని చేయడానికి. అసలే వాడి చాలా కాలం అయింది కదా, తుప్పట్టేసి ఉంటది. ఈ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యామంటే క్లీన్ చేసి ఇచ్చేస్తారు. నాన్నగారు ప్లీజ్ అండి, వద్దండి. మూసుకొనిరా. కకరకా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కకరకా పుంజు బలీగుంది, మీ అబ్బాయా? మా అబ్బాయే. కోత లేతకుంది, ఏటి నేర్చుకుంటాడు? మీరేం చెప్పినా నేర్చుకుంటాడు సార్. కకరకా ఈ కుక్కరకోలు కోడి పుంజులేటి సార్. కకరకా ఈ కోడి పుంజు కోచింగ్ సెంటర్ అమీర్పేటలో పుట్టలేదు, చరిత్ర పొట్టల నుంచి పుట్టించింది. అబ్బో. కకరకా షేక్ కొలంలో నాకు కోల్డ్ తోటి ఉండేది, పుంజులకు బరిలో దిగడానికి ట్రైనింగ్ ఇచ్చేవాడిని. ఓహో. కకరకా వచ్చే గర్ల్స్ కి ఓన్లీ బాయ్స్ కే. ఈయనకి ఎలా అర్థమైందా? సర్లే సార్, మా పుంజుని మీ చేతిలో పెడుతున్నాను. దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటారో కేఎఫ్సి ఫ్రై చేసుకుంటారో మీ ఇష్టం. కకరకా డీప్ ఫ్రై అలాంటి ఏటి ఉండవు, డైరెక్ట్ తందూరియే. కకరకా మనం కోచింగ్ సెంటర్కి వచ్చినట్లేదురా, కోళ్ల ఫారంకి వచ్చినట్టు ఉంది. కకరకా
ఏటా అంటున్నారు? ఆ, ఏం లేదు సార్, ఫీజు డీటెయిల్స్ అవి. పుంజుకు 10,000 ఒకరుగా. డిస్కౌంట్ ఏం లేదా? దగ్గరగా డిస్కౌంట్ ఏట్ లేదు కానీ ఒక ఆఫర్ ఉంది. ఏంటది? మీ పుంజుతో పాటు ఇంకో పుంజుని జాయిన్ చేస్తే 50% ఆఫ్ ఒకరుగా. 50% ఆఫా? 1 సెకండ్. అదే 2 పుంజులు జాయిన్ చేస్తే మీ పుంజుకి ఫ్రీ ఒకరుగా. ఫ్రీయా? ఇంకొక సెకండ్. దగ్గరగా అయ్యి బాబా ఏంటి సార్ మీరు ఆఫర్లు చెప్పి లేకపోతే పేపర్లతో మిడిల్ క్లాస్ పీపుల్ సార్, ఆఫర్స్ అనగానే ఆఫర్స్ లో వచ్చేస్తాం. దగ్గరగా ఇంక ఈ 3 పుంజులు నాకు వదిలేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. దగ్గరగా అబ్బా, ఆ మాట అన్నారు చాలు, ఇక నేను వెళ్ళొస్తాను రా. నాన్నగారు అంకుల్ ఎగిరితంతా పిల్ల బచ్చనా ఎల్లారా. క్లాస్కి వెళ్ళండి. కరక అది బాబు ఈరోజు క్లాస్. మీకేమైనా డౌట్లు ఉంటే అడుక్కోండి. సార్ నాకు డౌట్ ఉంది సార్. అయ్యి బాబాయ్ నీకే డౌటా? ఈ రోజు ఏదో ఒకటి అయిపోద్దే మరా. ఇంకా ఆపండి. సర్లే నీ డౌట్ ఏంటి అడుగు. ఇప్పుడు మన సూర్యుడు ఉన్నాడా? ఉన్నాడు. మన భూమి ఉందా? ఉన్నది. మిగతా ప్లానెట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇవన్నీ ఓ ఫ్యామిలీ అంటారు కదా. అంటారే. ఇప్పుడు భూమి సూర్యుడికి ఏమవుతుంది? నేను చెప్పిన క్లాస్ లీనియర్ సిస్టమ్స్, నువ్వు అడిగే డౌట్ ఏమో సోలార్ సిస్టమ్స్. సౌర కుటుంబంలో సూర్యుడికి భూమి ఏమవుతుంది? సూర్యుడికి భూమి దూరంగా ఉంది కాబట్టి దూరపు చట్టం అవుతుంది. ఆ? ఎలాగిచ్చాం మనతో ఎటుకోకు కక్కరగా. సార్ నాకు డౌట్ సార్. ఏటో ఆస్క్. ఆర్సీబీ ఈ ఇయర్ అయినా కప్పు కొడుతుంటారా? ఆర్సీబీ కొడతది లేదు తెలియదు గాని నేను మాత్రం నీ గట్టి కొడతాను రా. సబ్జెక్ట్ డౌట్లు తప్ప అడ్డమైన డౌట్లన్నీ అడుగుతారు. కక్కరగా. సార్ నాకు డౌట్. నువ్వు ముందు ఫీజు కట్టు, కూర్చో. డౌట్ వేస్టెడ్. ఈ రోజుకి డౌట్లు చాలే గాని రేపు వచ్చినప్పుడు చదువుకొని వచ్చేయండి, క్వశ్చన్లు అడుగుతాను. కక్కరగా. ఒరే పనికి మళ్ళీ ఎదవా లేకరా. ఒరే పనికి మళ్ళీ ఎదవా లేకరా. ఒరే పనికి మళ్ళీ ఎదవా లేకరా. ఓ లేచిపోయి నాన్నగారు లేచిపోయాను. అలారమా ఇది ఎవరు పెట్టారు? ఒరే పనికి మళ్ళీ ఎదవా లెగిసావా? మామూలుగా ఫోన్ లో అలారం అయితే లేకమని నేనే స్పెషల్ గా ఇలా డిజైన్ చేశాను. పొద్దుపోయేదాకా అలా ముద్దులో నిద్రపోకుండా ఇలా పళ్ళు రుద్దు. ఏంటి ఇంట్లో ఎవరు కనిపించట్లేదు? ఏంట్రా ఇంట్లో ఎవరు లేరని చూస్తున్నావా? లేదండి, ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నాను. అంత అలా చూడకు. నేను మీ అమ్మ చెల్లి తెల్లవారు బస్సుకు ఊరెళ్ళాం. ఊరా? దేనికి? మీ అమ్మాళ్ళ పెదనానాలు 3వ పిల్ల 4వ కొడుకాల తాతయ్య ఇవాళ తెల్లవారు రిప్ అయిపోయాడు. వాళ్ళు డప్పు కొట్టి కప్పెట్టే లోపే చూసొద్దామని నీకు ఈ వాయిస్ క్లిప్ పెట్టాను. ఏ వెయిట్. అమ్మ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ 3వ కొడుకు వాళ్ళ ఇదేం అర్థం కావట్లేదు. ఏంట్రా చచ్చిపోయినా నీకు వరుసకి ఏమవుతాడని ఆలోచిస్తున్నావా? అంత ఆలోచించుకో. ఆ వయసు ఉన్నోడు ఎవడైనా నీకు తాతయ్య అవుతాడు. సడన్ గా ఫోన్ వచ్చేసరికి ఇంట్లో పనులు ఎక్కడికక్కడ వదిలేసి వచ్చాం. మేము సాయంత్రం వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ చేసి శుభ్రంగా ఉంచు. ఏంటి అర్థమైందా? అర్థమైంది నాన్నగారు, అర్థమైంది. ఒరే పనికి మళ్ళీ ఎదవా లేకరా. ఈ స్నూజ్ ఒకటి. మనం ఒళ్ళే సరిగ్గా శుభ్రం చేసుకోం, ఇంక ఇల్లేం శుభ్రం చేస్తాం? టీవీ ఆన్ చేసుకుని బెంటన్ చూద్దాం. సూపర్ పవర్ ఉన్న సూపర్ స్టార్ వీడియోలే బెంటన్. ఒరే పనికి మాలేదవా, పనులు చెప్పగానే ఏం చేస్తానులే రిలాక్స్ అవుదాం టీవీ పెడదాం నాకు తెలుసురా. అందుకే ఉదయాన్నే కేబుల్ కనెక్షన్ కట్ చేశా. మరి ఇది ఎలా అవుతుంది? రికార్డ్ చేసి డివిడీలో సీడీ పెట్టేశా. ఇంక నీ ప్లేయింగ్ ఆపి క్లీనింగ్ స్టార్ట్ చేయి. చేయకపోతే? చెయ్యకపోతే అన్న మాట వచ్చినా నీ వెనకాల గోడ మీద ఉన్న బెల్ట్ మీద ఒట్టు, ఫిల్ట్ పట్టుకుని రోడ్డు మీదకి లాగి నీ బ్యాక్ మీద తట్లు తేలేలా కొడతా. ఇదే నా ఆనా. వద్దులేనా, నేను ఇప్పుడే వర్క్ మొదలెడుతున్నా. సెకండ్ హాఫ్ ఓపెనింగ్ వాళ్ళమ్మ 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. వాళ్ళమ్మ చచ్చిపోయిందన్నా? ఇది ముఖేష్ ఏట్రా ముఖేష్. యాడ్ లో మెయిన్ స్టోరీ చెప్పరా. అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికో ఎందుకే, ఇక్కడే ఉండి చెప్పు. ముక్కుగాడు చిట్టి ప్రాణం, వెర్రీ క్యూట్. తత్తిగాడు డైలాగ్లు ఎరగదీసేస్తాడు కానీ అస్సలు అర్థం కావు. అయితేనే ఫేమస్. వి ఆర్ ద ఫెంటాస్టిక్ ఫోర్. అడిగి టీ పలకడం రాదే ఏమనుకోకండి. అబ్బో ఎంతటి మహాత్ములను పట్టుకుని బేవర్సగాలంటావా? ముందు అలాగే అంటారు మామ, కానీ లాస్ట్ గా బేవర్స్గాల్కే పడతారు. అర్థం కాలేదు మామ. ఆడియన్స్ కి అర్థమైంది లేరా? సర్లే. హాయ్, వాట్ ఆర్ యువర్ నేమ్స్? మై నేమ్ ఇస్ మేఘనా సార్.
నైస్ నేమ్. మీరు ఈవెన్ అడగక్కర్లేదులే. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ? లేదు, బస్ నుంచి దిగి వచ్చా. వావ్, వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్? హాయ్, ఐఎమ్ కల్పనా ఖాన్. యు కెన్ కాల్ మీ కేకే. ఓకే ఓకే. హాయ్, ఐఎమ్ గోవిందరాజులు. యూ కెన్ కాల్ మీ గోరా. ఏ పోరా. నిన్న ఎవడడిగాడక్క? ఏ అక్కేంద్రా, బొక్కలు చూర చూర చేస్తా. అమ్మో, దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ తాయ్, టైం తత్తి తీ తంబర్ తెస్తావా? ఏయ్, ఏంట్రా అమ్మాయి కనిపించంగానే నంబర్ అడిగాడువేనా? సారీ అమ్మా, అలసిపోయిన బతుకులు. ఆడపిల్లలు కనిపించేసరికి ఆపుకోలేక అడిగేశాడు. మీరేమనుకోకండి. ఇట్స్ ఓకే గోరా. ఓకేనా? అయితే నీ నంబర్ అవ్వా. రేయ్ తగ్గు తగ్గు. ఓకే డాక్టర్ ఆఫ్ జగ్గు. ఓకే ఓకే ఓకే, పరిచయాలు అయిపోయాయి కదా. మీ లేడీస్ కి సరైన కేడీస్ మా బడ్డీస్. విల్లే మై లైఫ్, మై హార్ట్, మై కిడ్నీ, మై లివర్, టోటల్ గా మై జాన్ జిగ్రీస్. ఒకన్ని మర్చిపోయా. హలో రే చించాంగ్, నువ్వేంట్రా నాకు కాల్ చేసావు? నువ్వు నా ఫ్రెండ్ అని నేను ఎప్పుడు చెప్పాను రా? సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? సినిమాలో ఉంటది ఫైట్, గాల్లో ఎగురుతుంది కైట్, మీ పార్టీకి నన్ను కూడా చెయ్యాలి ఇన్వైట్. సరే సరే, ఆడోకు దా వచ్చే. ఆ మాట అన్నో చాలు, స్టవ్ మీద పొంగుతున్నాయి పాలు, మళ్ళీ చేస్తా నీకు కాలు. వీడేంటి మామ చలికాలంలో చల్ల ఎలా తగులుకున్నాడు? వర్షాకాలం వస్తే బురదలా కూడా అంటుకుంటాడు. ఆడి గురించి వదిలే. నెక్స్ట్ వాట్స్ ద ప్లాన్? ఇంకా 10 days టైం ఉంది. ఎక్స్పైర్ అయిపోతే వేసుకోవాలి. ఏంటది? ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్. ఓ ముఖేష్ అంబానీ. నేను వాడే జియో కాదురా, ఎయిర్టెల్. స్టాప్ ఇట్. నేను అడిగేది రీఛార్జ్ ప్లాన్ గురించి కాదు, మన నెక్స్ట్ ప్లాన్ గురించి. మనకంటూ పెద్దగా ప్లాన్ ఏం లేదురా. వాళ్ళు వేసుకున్న ప్లాన్ చెడగొట్టమే మన ప్లాన్. వావ్, వాట్ ఏ ప్లాన్. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గడ్డి కోసం ఎదురు చూస్తున్న గేదెల్లా ఫుడ్ కోసం భలే ఎదురు చూస్తున్నారా. ఓసేయ్, అవి పొట్ల చెరువు గట్ల 10 మంది తినాల్సిన ఫుడ్ నలుగురు కలిసి పందుల్లో ఎలా తినేసారే? కష్టపడినాం, ప్లేట్లు తీసుకున్నాం, బిర్యానీ వడ్డించుకున్నాం, పెద్ద పెద్ద ముద్దలు కలిపినాం, మింగి తిన్నాం. వా వా వా, ఛాన్స్ ఇస్తే మమ్మల్ని కూడా తినేసేలా ఉన్నారు కదే. ఏమన్నా ఏమో అంటున్నావు? అన్నేంటి అన్న, తున్నలా ఉన్నావు. నేను నీకు అన్నేంటి? ఏంది? అదే అదే, అన్నలకే అక్కలా ఉన్నావు. నేను నీకు అన్నేంటి? జస్ట్ కాల్ మీ బ్రో. ఓకే బ్రో. అబ్బా చిచ్చి. అరే సరు, కైకు గోరాని పరేషాన్ చేస్తున్నావు. వాడు అచ్చా లడకా చేసే దిక్తే. ఏంట్రా ఏదో అంటుంది? నువ్వు దిక్కులేనోడు అంట. ఏ నో నో నో, ఐ నో ఎవ్రీ దిక్కు. వాట్ అడ్రస్ యు వాంట్? అబ్బా, దూకుడు చెప్తే ఆగడు అర్థమైంది. ముజ్కో గోరా చేసే లड़के పసంద్ హై. అచ్చా. హా సచ్చా. అబ్బా, ఇంకా రచ్చ రచ్చే. ఏంట్రా రచ్చ రచ్చ? ఇంకా మనం ఇచ్చే స్ట్రోకులకి వాళ్ళకి ఎక్కుద్ది పెచ్చ. ఏం చేద్దాం మావా? చెప్పే టైం లేదు, సినిమా వేసి చూపించేద్దాం. హే అను, నేను స్నానానికి పోతున్నా. హే నా పేరు బండ సరోజ, నాకిష్టం గొట్టం కాజా. చష్మా, మేరా చష్మా కిధర్ హై? తుమారా చష్మా మా ఎదురింటి రష్మి ఇంట్లో పడ రహా హై. అను, ఏ घर में कुछ गड़बड़ हो रहे हैं. అవునే, ఏదో జరుగుతుంది. నేను స్నానం చేస్తుంటే వాటర్ ఆగిపోయాయి. Yes, Anu. My charger wire is also broken. I need to tell this to processor. అబ్బా, ఇదంతా కోతిగడి పని అయి ఉంటుంది. దిస్ ఈస్ ద ఫైనల్ టచ్. కాక్రోచ్. Oh my god, oh my god. బచావ్, బచావ్ ముझे. రే శ్రీనివాస్ మనోహర్. ఒసే అనుష, బ్రాకెట్ లో మను మర్చిపోయావు. బ్రాకెట్ కాదురా, కొడితే రాకెట్ లో ఎగురుతావు. మరి ఇక్కడ మేము పాకెట్ లో చేతులు ఎట్టేసుకుని కూర్చున్నాం, మరి మేము కొడతాం. కొడితే కొట్టించుకోవడానికి నేను గూటి పిల్లని కాదురా, సింహం పిల్లని కరిచి పడేస్తా. అదేంటే, నువ్వు జగన్నాథం పిల్లవనుకున్నాను. సింహం పిల్లవా? తోకేదే తోకేది. ఎక్కువ మాట్లాడితే నీతో కట్ చేస్తానరా కోతి. మూసుకోవే మాడిపోయిన చపాతి. రే మామ, ఈ పోటు కన్నా ఆ పాటే దారుణంగా ఉందిరా. ఆపే. మామా, గానం ఓ మాత్రం గాయం. సంగీతానికి దేన్నైనా నయం చేసే శక్తి ఉందని మన బాలయ్యబాబు చెప్పాడుగా. ఒరే, నీ సంగీతంలో లేదురా, సావు గీతంలో ఉంది. దండం పెడతా నాబ్రా బాబు. అయినా ఎప్పుడు ఎందుకు మామా, స్కోప్ లేకపోయినా దూరిపోయి మరి దెబ్బలు తినేస్తావు. నేనేది ప్లాన్ చేయను మామ. ఆ టైంకి ఆ డైలాగ్ చెప్పాలి, దెబ్బలు తినాలని రాసి పెట్టి ఉంటది అంతే. సో సాడ్. మామా, నువ్వు ఇంకో 2-3 రౌండ్లు ఇలాగే దెబ్బలు తింటే అర్జెంటుగా బెల్ట్ దెబ్బలు తిన్న వ్యక్తిగా గిన్నిస్ బుక్ రికార్డ్ లోకి ఎక్కేస్తావు. ఎక్కువ ఆగామంటే గిన్నీస్ కాదురా, పిన్నిస్ తో గుచ్చుతా. మామా, నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటి?
అందరూ నీ ఫేస్ రివీల్ అడుగుతుంటే నువ్వు మాత్రం నీ వీపు రివీల్ చేసావు. రే పిల్ల కాకి, నీ మీద డైలాగ్ లేసి ఓపిక నాకు లేదు. ఐ వాంట్ సమ్ రెస్ట్. ఇంక నువ్వు బయటికి పోరా వేస్ట్. కల్లో కత్తిరినా కైఫ్ వచ్చి తెగ ఇబ్బంది పెట్టింది. మీ ఇద్దరు చాలలేదు. Wow, what a body. It's like an Arabian mandi. వాట్ ఏ బాడీ అరేబియన్ మండియా? మనల్నేనా? మనకని సీన్ లేదులే. ఆ కండాలు చూడండి, పాపి కొండలు లెక్క మస్తున్నాయి. ఆ బాడీ దేక్, బనియన్ వేసుకున్న బట్టిస్ట చేసే దిక్తే. అరే ఆ షోల్డర్స్ అయితే రోడ్ రోలర్సే. ఎన్నాళ్ళు మన గురించి మనం చాలా తక్కువ అంచనా వేసుకున్నాం. మన బాడీ చూసి లేడీస్ అందరూ వేడెక్కిపోతున్నారు. ఈ కట్టేని మన కట్అవుట్ కప్పేస్తున్నా. డైరెక్ట్ లైవ్ షో ఇచ్చేద్దాం. హలో లేడీస్, టేక్ ఆఫ్ మై బాడీస్. ఈడి కట్టకు బట్టలేసినట్టుంది. నీది ఏంది బాడీ? ఇందాక కట్టిన వెనకాల నుంచి నా బాడీని తెగ పొగిడేశారు. అరే పకోడి, మేం పొగిడింది నీ బాడీ కాదు, మరి ఈ బాడీని. ఆహా, నా చిట్టి తల్లి ఎంత చక్కగా మాట్లాడుతుంది ఇంగ్లీష్ లో. ఎలిజబెత్ రాణి కూడా ఎంత ఇంగ్లీష్ మాట్లాడదేమో. ఏనొకడు అబ్బా, సాక్షాత్ సరస్వతి దేవే ఆంగ్లం మాట్లాడుతున్నట్టు ఉంది. ఊరుకోండి నాన్నగారు. ఈ మాత్రం దానికే ఎలిజబెత్ ట్రైన్ లో బెత్త అనుకుంటాను. బై భర్త మేము ఇంగ్లీష్ మీడియమే. ఈ మాత్రం ఇంగ్లీష్ మేము మాట్లాడలేమా ఏంటి? వస్తే మాట్లాడు. వస్తే మాట్లాడరు, మాట్లాడితే వస్తుంది. మీరు పక్కకు తప్పుకోండి, నాకు ఛాన్స్ ఇచ్చుకోండి. Hey, now you can see me in the Shutter Island. Christopher Nolan, James Cameron, Eddie Freddy, Joe Fast and Furious, step up 3D. Flies are flying on my sister. నాటు ఆస్కార్ లో పడ్డాయి ఓట్లు. ఏమంటావు మావా? సరిపోలే. అయితే ఇంకా ఇస్తానుండు. Do you know Avengers Infinity War? Marvel DC with the Star Wars. He's villain Thanos. Tinted momos. Just a snap. Everyone must touch. Such a beautiful day. The ball is in swing. Our pitch is very green. Batsman decided to face the fast ball. Wow, it's a beautiful cover drive. Yes, ఆ బ్యాట్ సింగ్ చూస్తేనే అర్థమవుతుంది. తుప్పల్లో కొడితే తుప్పల్లో పడింది. No. Yes, LHS equal to RHS. Hence proved. Yeah, don't do part and war with bang bang. Tiger జిందా హై. Hey జవానీ ఏ దివానీ ఏ. దిల్వాలే దుల్హానియా లే జాయేంగే హై. ఏంటి నాన్నగారు అలా చూస్తున్నారు? హిందీ ఎన్న అంకుల్ సార్వాడే తమిళ్లో కూడా పుడికిడియా. వద్దురా బాబు, నువ్వు చెప్పేదంటే భాష వచ్చినోడు కూడా మూర్చపడిపోతాడు. యా ఏదో మీ అభిమానం. ఛీ, తిట్టుకి పొగడతకి తేడా తెలియదు ఎదవలకి. అను తల్లి, నేను వెళ్తున్నానమ్మా. ఈ బేరు కాంటి బేరు, డోంట్ కేరు. వెళ్ళి కొనుక్కోండి చాకోబార్. ఏంటి ఆ లుక్ ఏంటి? సెవెంత్ సెన్స్ లో డాంగ్లీ అనుకుంటున్నావా? గుడ్లు బయటకి చూతరం ఏంటి? గుడ్లు పీకేస్తాను. రేయ్ రేయ్, పడక మీద పడగిప్పిన పావులాగా ఏంట్రా పోజు? లేగు. ఏదోకే బెల్ట్ దెబ్బలు తిని తిని బాడీ రాటు తెరిపోయింది. ఈ తోలు మందంగాడికి ఇలా కాదు, చెప్తాను. డ్రీమ్ లో డ్యూయట్ వేసుకుంటే బకెట్ ఇచ్చి కూడా నాన్నగారు. నేను కూడా నీళ్లు ఎసురుదాం అనుకున్నాను రా, కానీ బై మిస్టేక్ బకెట్ జారిపోయింది. దెబ్బలేమన్నా తగలేనా నాన్న? అంత గట్టిగా ఏం తగలేదులేండి. అయితే ఇంకో 4 సార్లు బకెట్ ఇసిరొచ్చు అన్నమాట. ఏమన్నారు? త్వరగా లేకు, గుడికి వెళ్ళాలి. ఇంత పొద్దున్నే చన్నీళ్ళతో స్నానం చేయాలంటే ఇంత చలికి మన చర్మం తట్టుకోలేదు నాన్నగారు. అమ్మ హాట్ వాటర్ ఎట్టమనండి, 5 నిమిషాల్లో రెడీ అయిపోతాను. హాట్ వాటర్ కావాలా నాన్న? బ్యాట్ ఇచ్చి కొడితే ఫ్యాట్ కరిగిపోద్ది. మూసుకొనిరా, కోనేరులో ముంచేస్తానులే. అబ్బబ్బబ్బబ్బా, ఇంకా ఇక్కడే ఉన్నారా? త్వరగా పదండి, మళ్ళీ గుడి దగ్గర రద్దీ పెరిగిపోతుంది. వస్తున్నాను లక్ష్మి, త్వరగా తగలడు ఎదవా. యారా పంజా, పొద్దున్నే సంచట్టుకుని ఊపుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? శివరాత్రి రోజు ఎక్కడికి వెళ్తారు? శివాలయంకే వెళ్తున్నాను. ఎందుకు? అక్కడ పాడేసిన ప్రసాదం కప్పులు ఏరుకోవడానికా? కాదు, అక్కడ కొట్టిన కొబ్బరి చెప్పలు ఏరడానికి. నీ కక్కుర్తి కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉన్నావు కదరా. అయినా పొద్దున నీతెందుకు గన్నా గొడవ? నాకు గుడి దగ్గర బోల్డంత పని ఉంది, వెళ్తున్నాను. బాయ్. రే పనికి మాలేదవా, గుడి దగ్గర సినిమా పాటలేంట్రా? పోనీ దేవుడి పాటలు పాడమంటారా నాన్నగారు? ఈ దరిద్రం మొహానికి దేవుడి పాట ఒకటైనా వచ్చేట్రా? ఒకటి కాదు, 3 ఇస్తా. నెంబర్ 1, శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో. ఏ ఊరు మేమప్పే ఉప్పెరగాని ఇప్పుడు నువ్వు ఏం చేసావురా? నాలుకను లబలబలాడించాడు. డోంట్ డిస్టర్బ్ ద ఫ్లో. ఇట్స్ టైమ్ ఫర్ సెకండ్ సాంగ్. జై శంభో 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 శివ శివ శంభో శంభో. గెలిపే మన గమ్యం పదమ్మో. ఇట్స్ ఫైనల్ స్టేజ్. తోడ సాహిబ్ తోడ సాహబ్, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ హిప్ అండ్ హోప్. శివ శంభో శివ శంభో
శివశంభో 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 శివశంభో. మాయ అది అదురు సినిమాలో పాట మాయ. తెలుసు తెలుసు, ఇప్పుడు ఈడికి అదురుద్ది చూడు. నాన్నగారు పంచామృతం పుచ్చుకోండి నాయన. అబ్బా తేనె కలిపారా పంతులు గారు? తీయగుంది. సరే బాబు, అడ్డు తప్పుకో, మిగతా భక్తులు కూడా పంచాలి. పంతులు గారు మీరు ఏమైనా యుక్త వయసులో ఉన్నారా ఏంటి భక్తులకి అందరికి పంచడానికి? నేను ఉన్నానుగా, నాకు ఇవ్వండి. ఇదిగో నాయన, తీసుకో అయితే. మొత్తాన్ని ఒక గుటకలో ఖాళీ చేయాలి. ఎవరు చూడలేదు కదా. మామ నాకు కూడా కొంచెం ఉంచురే. మొత్తం అంతా నువ్వే తాగేస్తున్నావు. షేరింగ్ ఈజ్ కేరింగ్. టీచర్ నేర్పించలేదా? అవసరమైన విషయాలు అనవసరంగా నేను గుర్తుపెట్టుకోను. ఇదిగోండి, అందరూ మీ చెప్పులు వేసుకోండి. నాన్నగారు నాన్నగారు నా చెప్పులు పోయినాయండి. చెప్పులు పోయాయంటే ఎగురుకుంటూ వస్తావేంట్రా అప్రసేతవా? అంటే పాత చెప్పులు పోతే కొత్త చెప్పులు కొంటారని. అని రాజ్యాంగంలో రాసిందా? అంటే జనరల్ గా కొంటారు కదా. అందుకే ఈసారి వెరైటీగా కొనకుండా ఉత్తికాలతో నడిపిస్తాను. ఇంటి పద. నా జీవితంలో కొత్త అనే పదానికి ప్లేస్ లేదనుకుంటా. ఈడెవడో నీకే అని రాశాడు, నాకే అనుకుంటా. సర్లే వేసుకెళ్ళిపోదాం. నాన్నగారు మిమ్మల్ని డౌట్ అడగనా? ఏంట్రా, మ్యాథ్స్ లోనా సైన్స్ లోనా? కామన్ సెన్స్ లోని. ఏంటది? మీరు హెల్మెట్ లేకుండా బండి మీద తిరిగేస్తుంటారు కదా, మరి పోలీసులు ఎవరు పట్టుకోరా? ఒరే, నేనేమన్నా గోస్ట్ రైడర్ F1 రేసర్ హెల్మెట్ పెట్టుకుని తిరగడానికి. మిడిల్ క్లాస్ ఫాదర్ ని. అయినా ఈ బండి ఫుల్ రైజ్ ఇచ్చినా 40 దాటదు. ఇంకెందుకురా హెల్మెట్? అది కాదు నాన్నగారు, ట్రాఫిక్ పోలీస్ ఆపితే మనల్ని ఆవిడ రాపేది. ఏమయ్యా, నువ్వు ట్రాఫిక్ పోలీస్వేనా? ఆల్రెడీ బండి మీద ఇద్దరున్నావు, మళ్ళీ నువ్వు ఎక్కితే ట్రిపుల్ రైడింగ్ కేసు అవ్వదు? కోటిలో కొన్న లాటి. ఎందుకయ్యా ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా ట్రాఫిక్ పోలీసులు అయిపోతారు? నేను ఆపింది లిఫ్ట్ కోసం కాదు, హెల్మెట్ కోసం. నేనే హెల్మెట్ వాడను, ఇంక నీకేమిస్తాను? అబ్బా రేయ్, నేను ఆపింది హెల్మెట్ లేదని ఫైన్ వేయడానికి. ఒరే మొదనష్ట పెదవా, ఏ నోటుతో అన్నావురా ఇలా ఆపేశాడు? నాకేం తెలుసండి. అయినా ఎందుకంత కంగారు పడిపోతారు? హెల్మెట్టే కదా, ఏ 100 150 అడుగుతాడు, ఇచ్చేయండి. 100 150? నువ్వు సంపాదించరా తెలుస్తుంది. సర్లే సార్, ఎంతో చెప్పండి, కట్టేస్తాను. 2130 రూపాయలు. ఏంటి నమ్మరా? ఇదిగో చూడండి అయితే ఫోటోలు. ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ తప్ప అన్ని కేసులు పడ్డాయి. అది ఒకటే ఏనన్నా వదిలేసు. అంటే నాకు తాగే అలవాటు లేదు కదా నాన్నగారు. ఉంటే అది కూడా ఏం చేస్తావు? నీకు అసలు బండి ఇవ్వడమే నేను చేసిన పెద్ద తప్పురా. ఒక్కొక్కడు దున్నపోతుల్లో తిని 80 కేజీలు ఉంటారు. ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని కామన్ సెన్స్ లేదు. పాపం నా బుజ్జిముండ ఎన్ని బాధలు భరించిందో. ఇంకా ఆ రెండోది ఏంటండి? ర్యాష్ డ్రైవింగ్ సార్, 100 స్పీడ్. ఊరే, నా బండి నానా అవస్థలు బండి 40 దాటదు కదరా, 100 ఎక్కిచ్చారా. వేగం నడిచే ఇంజన్ లో ఉండదు నాన్నగారు, నడిపేవాడు నరాల్లో ఉంటది. అయితే ఆ నరాలు తెంపి నాకు మొలతాడు కట్టుకుంటాను రా. ఇంటి పద. హలో మాస్టర్, ముందు ఫైన్ కట్టండి. సంవత్సరంలో ఎప్పటికప్పుడు 50% డిస్కౌంట్ పెడతారు కదయ్యా, అప్పుడు కడతానులే. నా తాళం. ఫైన్ కడతావు కదా, అప్పుడు ఇస్తాంలే. అసలు నీ అమ్మమ్మ. బాబా ఆపండి నాన్నగారు, బండి పోతే పోయింది. పదండి, ఏ వాళ్ళ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓలాలో వెళ్ళేంత హౌలాగాండి కాదు, నేను ఇక్కడికి బండి మీదే వచ్చా, మళ్ళీ బండి మీదే వెళ్తా. ఈ విషయంలో నేను అసలు తగ్గేదేలే. ఆడ తాళం తీసుకున్నాడు కదా నాన్నగారు, మళ్ళీ బండిలో ఎలా వెళ్తాం? వాడు తీసుకున్న తాళమే, కానీ బండి కాదు. అది ఇంటి తాళం కదా నాన్నగారు. దీనికి తాళం ఉంటే చాలరా, ఏ తాళం అన్నది పట్టించుకోదు. ఎక్కు. ఈ విషయం తెలియక బండి తాళం కోసం ఎన్నాళ్ళు తగ్గదికేసాను. ఇప్పుడు ఇంటిచ్చారుగా, చెలరైపోతా. త్వరగా ఎక్కరా. అబ్బా, అందరూ చదవడం కష్టం అంటారు, కానీ స్లిప్పులు రాస్తే తెలుస్తుంది ఇది దానికన్నా కష్టమని. మరీ చిన్నగా రాసావా? ఈ భూతద్దం పట్టుకెళ్ళి మేనేజ్ చేద్దాం. స్లిప్పులు ఒకటే సరిపోవేమో, ప్రాపర్టీస్ కూడా వాడాలి. అవును, ఎంతలా ప్రిపేర్ అయిపోతున్నాం కదా, కాంపిటీస్ దొరికిపోతే. అయితే మనకు పేపర్ రైటింగే కాదు, బాడీ రైటింగ్ కూడా కావాలి. హలో, ఏంటి పేపర్ లీక్ అయిపోయిందా?
ఒక్కో సెట్ 500 అంటే 4 సెట్లు 2000. కొంచెం తగ్గించవచ్చు కదరా. సర్లే నీకు 2000 పంపుతున్నాను. పేపర్ అర్జెంట్ గా వాట్సాప్ చేసేయ్. ఈ క్వశ్చన్ పేపర్ ఎక్కడో చూసినట్టుంది. అమ్మడి అమ్మ దెబ్బేస్తాడు. పేపర్ లీక్ అయిపోయిందని చెప్పి లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్ పంపించేస్తారా? ఉన్ని పని చెప్తాను. Subscriber is currently switched off. స్విచ్డ్ ఆఫ్. డబ్బులు బొక్క. ఒరే గోరా నాకు డౌట్ రా. ఏంటది? ఈ క్వశ్చన్ ఎగ్జామ్ లో పడతాంటావా? వేస్ట్. ఆ క్వశ్చన్ ఏం రాదు, నువ్వేం చదవకు. నేను అడిగిన చదవడానికి కాదా, స్లిప్లు పెట్టడానికి. నాకు కూడా ఒక డౌట్ ఉందిరా. ఏంటో అడుగు. ఆర్సీబీ ఈసారి అయినా కప్పు నమ్మదేనా? డౌటే మావా. నా ప్రెడిక్షన్ ప్రకారంగా ఉమెన్స్ టీం ఎలాగో ఓడిపోతుంది కాబట్టి మెన్స్ టీం పక్కా కప్ కొడేస్తారు. ఏంటి కొట్టేది? మా ఎస్ఆర్హెచ్ కొడుతుంది. ఏంట్రా కొట్టేది? ఎవరున్నారు ఈసారి అసలు ప్లేయర్స్? రే మనం కంబైన్ స్టడీస్ పెట్టుకుంది చదువుకోవడానికి రా, సోదేసుకోవడానికి కాదు. అవును రోయ్, చదువుకుందాం. చదువుకుందాం. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. మామ నాకు తెలిసి KGF 2 లాగా పుష్ప 2 కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోద్దిరా. అవును మావా, ఈసారి ఆస్కార్ కూడా నామినేట్ అవుతామో అనిపిస్తుంది. రే ఫోకస్ ఫోకస్. ఆ రే మను 5 minutes 50 minutes అయిందిరా, చదువుకుందాంరా. ఓకే, ఇక నుంచి 1 అవర్ నాన్ స్టాప్ చదువుకుందాం. అరే రే టైం 8:30 అయిందిరా. ఒక అరగంట పబ్జి గేమ్ వేసుకుని 9 గంటల నుంచి ఇంకా తెల్లార్లు చదివేద్దాం. తెల్లార్లు అంటే దెబ్బతి ఇక్కడ. మనుషులు అనుకున్నావు, పశువులు అనుకున్నావా? ముందు గేమ్ స్టార్ట్ చేద్దాం. మిమ్మల్ని చదివిచ్చే పూచి నాది. అమ్మయ్యా 9 అయిపోయినట్టుంది మామ. ఇంక పుస్తకాలు తెద్దాం రండి. తవల్లా గట్టి కొట్టేట్టే పెళ్లిగా కొట్టు. ఇలా కొడితే చదువు బురకెక్కుతుందంట్రా. ఎక్కడ మాట పక్కనట్టే చదివిందంతా చెవుల్లో దిగిపోయేలా ఉంది. మూసుకొని సరిగ్గా కూర్చో. కాసేపు టీవీ చూద్దాం. పెట్టకు, అది రాదు. ఏ నేనే కట్ చేశా. నీ పరీక్షలు అయ్యే వరకు నో టీవీ, నో ఫోన్, నో క్రికెట్, నో ఎంటర్టైన్మెంట్, ఓన్లీ స్టడీ. పోనీ ఊపిరైనా పీల్చుకోవచ్చా? పీల్చుకోవచ్చు, ఎందుకంటే ఎగ్జామ్ రాయాలి కదా. అమ్మా చదివి చదివి కడుపు ఎండిపోయిందే. ఏముండు? పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతికూర. అన్ని ఆకులేనా? మొక్కలే వండలేదా? బెండకాయ ముక్కలున్నాయి, తిను. బుర్ర బాగా పనిచేస్తది. ఛే బొక్కల ఆకుకూరలన్నీ పెట్టి చుక్కలు చూపించారు. అమ్మా నీరసంగా ఉంది, కొన్ని స్నాక్స్ ఏమనివ్వే. ఇదిగో నోరు పట్టు. అమ్మా అమ్మా నా హాల్ టికెట్ ఎక్కడే? అబ్బబ్బబ్బా, అక్కడే ఉంటుంది చూడరా. ఎక్కడే బాబు, కనిపించట్లేదు. కొంపతీసి పసుపు గట్రా రాసి దేవుడి గదిలో వదిలేసావా ఏంటి? లేదురా, అక్కడే ఉంటుంది చూడు. అబ్బా ఈ హాల్ టికెట్ లోటి అప్పుడు వరకు మనతోటే ఉంటాయి. కరెక్ట్ గా ఎగ్జామ్ టైం దగ్గర పడేటప్పుడు కనిపించవు. ఛే జిరాక్స్ కూడా వేయించలేదు. నాన్నగారు నా హాల్ టికెట్ చూసారా? గంటలో ఎగ్జామ్ పెట్టుకుని ఇంకా హాల్ టికెట్ ఎదుగుతున్నావేట్రా? ఆ టేబుల్ మీద పెట్టానండి, కనిపించట్లేదు. ఏంటిది నా హాల్ టికెట్ లా ఉంది? అమ్మా ఇది నా హాల్ టికెట్. ఏటే నువ్వు నెంబర్ రాసుకుంటున్నావు? నాకేం తెలుసమ్మా, కిందన పడి ఉంటే ఏదో పనికి మాలిన కాగితం అని పద్దు రాసుకుంటున్నాను. హాల్ టికెట్ మీద పొద్దు రాసుకోవడం ఏంటి ఎద్దు? మీ అమ్మ ఒక్కది చాలరా నిన్ను ఫెయిల్ చేయించడానికి. అబ్బా మండి తిని ఎన్ని రోజులు అయిందో. ముక్కు మావా సమరశంకం పూరించు. ఏంటే దండం పెట్టుకుని స్టార్ట్ చేయాలా ఏంటి? కాదు, స్నాప్ పెట్టుకొని స్టార్ట్ చేయాలి. స్నాపా? అవునరా, లేకపోతే స్ట్రీక్ పోతుంది. సర్లే ఇప్పటికైనా స్టార్ట్ చేసుకోవచ్చా? కానీ Few moments later. అబ్బా భలే ఉంది కదా మావా. మేడం కెన్ ఐ రిమూవ్ ద ప్లేట్? వెయిట్ వన్స్, ఐ వాంట్ టు టేక్ స్నాప్. ఖాళీ ప్లేట్ కి స్నాప్ అయితే అయినా స్టార్టింగ్ లో తీసావుగా. స్టార్టింగ్ లో తీసేది స్టార్ట్ చేస్తున్నావని, ఇప్పుడు తీసేది అయిపోయిందని. చూసావు మావా, రేపు మనలో ఎవడైనా సచ్చినా కూడా సవన్ దగ్గర కూర్చొని స్నాప్ పెట్టుకుంటది. హే నైస్ డిజైన్. బాబు వెయిటర్, ఆ గోడ కొంచెం దుడిపించండమ్మా. ఎవడో కిల్లు చూసిందని చూసి డిజైన్ అనుకుని ఫోటోలు పెట్టేసుకుంటుంది. కిల్లియా? ఛీ.
అవును మామ, ఎవరిని చూడాలో కూడా అర్థం అవునంత పోటాపోటీగా ఉన్నారు. నేను చెప్పేది మార్కుల గురించిరా. నేను చెప్పేది మాత్రం పాపల గురించేరా. ఆ శ్రావ్య చూడు ఎంత శ్రావ్యంగా ఉందో, చూస్తుంటే కాళిదాస్ కావ్యం రాసేయాలనిపిస్తుంది. లేదురా, ఆ పక్కన సీటీ చూడు ఎంత క్యూటీలా ఉందో. లేదురా, ప్రియాంక గోరింకలా భలే ఉంది. ఏ, నీ గురించి నాకు తెలియదురా, నాకు శ్రావ్యయే నచ్చింది. ఉండండి ఇన్స్టాగ్రామ్ లో సర్చ్ కొడేస్తా. మామ సీటీ కొట్టరా ప్లీజ్ రా. స్వీటీ ఏంట్రా స్వీటీ? ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది స్వీటీలు ఉంటారో తెలుసా? అరే అరే, ఆ స్వీటీ కాదు, శ్రావ్య కాదు, ప్రియాంక కొట్రా. నీ ఫోన్ లో ఉన్నాయి కదా, వెతుక్కోండి. చచ్చా, ఇన్ని అడిగి వేస్ట్. ప్రెట్టి గర్ల్ ప్రియాంక దొరికిసిందిరా. నాకు దొరకలేదురా. సర్లే మామ, ఇంకా బోల్డ్ మంది ఉన్నారుగా, ఎత్తుక్కో. ఒరే మను, ఈ ప్రియాంక ఏంట్రా సేమ్ ఆ బ్యానర్ లో ఉన్న ఫోటో పెట్టింది? ఎందుకంటే అది నా ఫేక్ అకౌంట్ కాబట్టి. నాన్న మను, ఈ రోజు నీ ఎగ్జామ్ రిజల్ట్స్ పెట్టుకొని కూడా చాలా రిలాక్స్డ్ గా పడుకున్నావు నాన్న. సిగ్గు లేకుండా సీటు ఊపుతావరా సోంబేరదవా? లేకు. అబ్బా, ఏంటి నాన్నగారు మంచి స్లీప్ లో ఉంటే ఈ మీద అలా తన్నారు? తనడం కాదురా, తొక్క తీసేయాలి. ఈ రోజు ఏ రోజో తెలుసా? ఈ రోజు ట్యూస్డే నాన్నగారు. చూజులే నిన్న అయిపోయింది కదరా తెంగరాదవా. ఓ, అయితే ఈ రోజు మండే నాన్నగారు. దున్నపోతులే ఎదుగో, ఏడే తర్వాత ఏడే వస్తుందో కూడా తెలీదు. ఏడే అయితే ఏంటి నాన్నగారు, ఏడే అయినా బ్యాడ్ డేగా. ఈ రోజు నీకు బ్యాడ్ డే కాదురా, డెత్ డే. అదేంటి నాన్నగారు అలాగంటున్నారు? ఈ రోజేరా నీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేది. మొన్నే రాశాను కదా నాన్నగారు, అప్పుడే వచ్చాయా? ఎగ్జామ్ బోర్డు వాళ్ళకి నీలా పథకం అనుకోవడం ఏంటి? ముందే చెప్తున్నాను, తినాలనుకున్నవన్నీ తినే, చూడాలనుకున్నవన్నీ చూసే. ఎందుకంటే నీ రిజల్ట్ లో తేడా వస్తే నీకు పాడే. హలో బాషాబాయ్, డోల్ అదర్ బెల్స్, పొదును ముళ్ళు డాలో, కోడితే తట్లు కాదు చర్మం ఊడొచ్చేయాలి. ఓ అమ్మో, చూస్తుంటే నాకు సావు కన్ఫర్మ్ లో ఉంది. ఏదో చేసి రిజల్ట్స్ ఆపాలి. చెప్పరా. మామా, ఈ రోజు రిజల్ట్ అంట కదరా? అవును మామ. ఒరే, రిజల్ట్ లో కనుక తేడా వస్తే మా నాన్న నేసి దిన భోజనాలు ఎట్టేస్తాడరా. అయితే చికెన్ మటన్ కంపల్సరీ ఉండాలని చెప్పు మామ. ఒరే తిండిపోతే అదవా, ఇక్కడ ఫ్రెండ్ చచ్చిపోయేలా ఉంటే దినం భోజనాల్లో చికెన్ మటన్ కావాలంటావేంట్రా? ముందు రిజల్ట్స్ రాకుండా ఆపాలంటే ఏం చేయాలో ఒక ఐడియా చెప్పరా. మీ నాన్న ఫోన్ లో నెట్ ఆపే మామ, రిజల్ట్స్ రావు. ఒరే నీ ఎంకమ్మ, నేను అంటుంది మా నాన్న ఫోన్ ఒకదానికే కాదురా, స్టేట్ మొత్తానికి. అలా అయితే కష్టమే మామ, నువ్వు ఇంక చచ్చిపోవడమే. ఇస్త్రీ బట్టలు వేసుకుని రెడీగా ఉండు. ఒరే విరూపాక్షలో కాకి, భయంతో నువ్వే చంపేసేలా ఉన్నావు కదరా. ఫోన్ బిడే. దేవుడా, నేను ఎదవనే అయి ఉండొచ్చు, అని మరీ ముక్కు గోర అంత పనికి మాలిన ఎదవనైతే కాదు. కాబట్టి నా మీద దయ్యుంచు, కొంచెం కనికరించు. నిన్నేమీ నన్ను స్టేట్ ర్యాంకర్ చేయమని అడగట్లేదు స్వామి, జస్ట్ పాస్ మార్కులు చాలు. అసలుకే మా నాన్నని చూడు, ఎంపాసం పట్టుకున్న ఎముళ్ళ ఎలా ఉన్నాడు. పుట్టినప్పుడు కూడా ఆయన హాస్పిటల్ ఎంత టెన్షన్ పడలేదురా, పాస్ అయిపోతావు కదూ. ప్రయత్నం ఒక్కటే నా చేతుల్లో ఉందమ్మా, ఫలితం ఆ పరమేశ్వరుని చేతుల్లోనే ఉంది. ఆ అబ్బాయి ఎవర్రా, నీ ముందు బెంచ్ స్టూడెంటా? నీ తెలివితేటలే నాకు తగలడ్డాయే, అందుకే అలాగే ఏడిశాను. 10 అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేస్తే. అమ్మో, మృత్యు గడియలు మొదలయ్యాయి, అర్జెంట్ గా జంప్ అయిపోవాలి, లేకపోతే మనకి ర్యాంపే. ఎరా మార్కులు వచ్చాయా? పాసా? పాసే నాన్నగారు, పోసుకొచ్చేస్తా. బ్రేకింగ్ న్యూస్, చిన్న బ్రేక్ తర్వాత చెప్పుకుందాం. ఒరే దిక్కుమాలేదవా, ఇప్పుడే కదరా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసావు, అప్పుడే బ్రేక్ అంటావేంటి? త్వరగా రిజల్ట్ చెప్పు. ఓకే, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎగ్జామ్ రిజల్ట్స్ రానే వచ్చేసాయి. కానీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారిగా ఒక అద్భుతం జరిగింది. ప్రతి సబ్జెక్ట్ లోనూ ఫుల్ మార్కులు కొట్టి ఫస్ట్ ర్యాంకును కొల్లగొట్టిన స్టేట్ టాపర్ మరెవరో కాదు. చెప్పు, త్వరగా చెప్పు. చెప్పే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. ఒరే టెన్షన్ వచ్చేస్తుంది బాబోయ్. హలో, బొక్కడియా ఛానలా? అవును సార్. టీవీలో రిజల్ట్స్ చెప్తున్నావు కదా, రిజల్ట్స్ పెట్టు సారి. ఆగలేవా? రిజల్ట్స్ పెట్టు, నాకు రిజల్ట్స్ పెట్టు ఫాస్ట్ గా. రాత్రి నుంచి నిద్ర లేకుండా వెయిటింగ్ చేశాను, రిజల్ట్స్ పెట్టు నాకు. ఒరే బాబా, రిజల్ట్స్ ఏ చెప్పండి రా, బీపీ వచ్చి పోయేలా ఉన్నాడు ఈడు. ఇంకో 6 months లో మన బాడీ ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది. రే ఫోన్ పక్కన పెట్టి జిమ్ చేయరా. నాకు తెలుసులే, నువ్వు వెళ్ళు.
హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మా జిమ్. ఇదిగోండి, ఇది డంబులు, ఇదేమో డోరు. రెండు కలిపితే ఏంటి? డంబుల్ డోర్. హ్యారీ పాటర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో ఇది చూడండి, దీన్నే బెంచ్ ప్రెస్ అంటారు ఫ్రెండ్స్. ఇది గనక 2 సెట్లు కొట్టారంటే బోర బయటికి తన్నేసి ఎలా నడుస్తారో మీరే చూడండి. ఏం చేస్తున్నావురా? మన యూట్యూబ్ ఫాలోవర్స్ కి జిమ్ చూపించి ఫిట్నెస్ టిప్స్ ఇస్తున్నా. ఫిట్నెస్ చూపిస్తే రాదురా, చేస్తే వస్తది. ఆ ఫోన్ పక్కన పడేసి జిమ్ చేయి. మా ట్రైనర్ వస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్. నాన్న ముక్కు ఏం చేస్తున్నావమ్మా? రీల్స్ చూస్తున్నా. లెగ్ ప్రెస్ చేయమన్నాను కదా, ఎన్ని సెట్లు చేసావు? మరి రీల్స్ ఎన్ని చూసావు? బోల్డ్ చూసా. ఈ అబ్బా, నువ్వు జిమ్కి వచ్చేది ఎందుకురా? ఇప్పుడు చూడ ఫోన్ పట్టుకొని కూర్చుంటావు. అది పక్కన పెట్టేసి పుషప్స్ చెయ్యి. అబ్బబ్బబ్బబ్బా, ఆగండి అయ్యా, మైకిల్తో ముద్దులేటేస్తున్నారు. ఒక్కొక్కరు అడగండి. సార్, మీ అబ్బాయి స్టేట్ ఫస్ట్ వచ్చాడు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? మా అబ్బాయి స్టేట్ ఫస్ట్ వస్తే నేనెందుకు ఫీల్ అవుతాను? చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ఆనందాన్ని ఓ 10 రూపాయల్లో చెప్తా, కాసుకోండి. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పుట్టును సుమతి. ఆహా, ఏం చెప్పారు సార్? ఒక మొక్క కూడా అర్థం కాలే. అర్థం అవ్వలేదా? ఒరే మను, దీని భావం చెప్పరా. బావా, నాకేం తెలుసు? అదేట్రా, స్టేట్ ఫస్ట్ వచ్చో ఆ మాత్రం తెలీదు? ఈ పద్యం అవుట్ ఆఫ్ సిలబస్ నాన్నగారు, మా బుక్ లో లేదు. ఓహో, అయితే నేనే చెప్తానులే. పుత్రుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు, ప్రజలందరూ ఆ పుత్రుణ్ణి మెచ్చిన రోజు నిజమైన సంతోషం కలుగుతుంది అని అర్థం. ఇప్పుడు మీ అందరూ మా వాడిని పొగుడుతుంటే నాలో ఉన్న ఎమోషన్ అంతా లూజ్ మోషన్ లా బయటకు వచ్చేస్తుంది. మీ అబ్బాయి సాధించిన విజయంలో మీ పాత్ర ఎంత సార్? పాత్ర కాదు, పెద్ద యాత్ర చేశా. ఆ 4ంటికి లేపడం కోసం నేను 5ంటికే లేసేవాడిని. లెక్కలు బాగా రావాలని బెండకాయలు పెట్టేవాడిని, లెక్కల్లో తప్పులు చేస్తే లంపకాయలు కొట్టేవాడిని. ఎక్కడ సినిమాలు చూస్తే ఆ టైం వేస్ట్ అయిపోద్దా అని నేను నా టైం వేస్ట్ చేసుకుని మరి సినిమా చూసి ఆడికి కథ చెప్పేవాడిని. ఆహా, సెన్స్లెస్ సార్, సెన్స్లెస్. మనం ఏం చేసినా సెన్సేషనే మరి. మనోహర్ గారు, మరి మీరు? మనోహర్ నై, స్టేట్ టాపర్ మనోహర్ బోల్. సరే, స్టేట్ టాపర్ మనోహర్ గారు, మీరు చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి బట్టలకు బదులుగా బుక్స్ నే వేసుకునేవాడిని. స్టడీ అంటే చాలు 24/7 రెడీగా ఉండేవాడిని. ఆ డెడికేషన్ తోనే సబ్జెక్టులన్నీ కరాకరా నవ్వులేసి ఎగ్జామ్ లో బరాబరమని రాశాను. అంతే, స్టేట్ ఫస్ట్. ఇది మనకు చాలా మామూలు విషయం. స్టేట్ ర్యాంకర్ గారు, మీ తర్వాత వచ్చే జూనియర్స్ కి ఏమైనా టిప్స్ ఇస్తారా? నేను హోటల్లో వెయిటర్ గా టిప్లు ఏమన్నా ఇంకెందుకు ఇస్తాను, డబ్బులు పక్క. సరే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. ఫస్ట్ వచ్చింది నేను, లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్లు చేయను. బాయ్. పనికి మళ్ళీ ఎదవా, తెలివి తక్కువ ఎదవా, తిరమ్మల్లి ఎదవా, తగలాలనే కదరా కొట్టేది, తింగరదవా. మను అన్నయ్య చూడు, నిన్నటి దాకా సిగ్గు లేకుండా ఏలాడేసుకుని ఇక్కడెక్కడ తిరిగేవాడు, కానీ ఇప్పుడు స్టేట్ ర్యాంక్ కొట్టాడు. పెద్ద బేవర్స్ గాడు అనుకున్నాడు, బ్యానర్ల దాకా ఎక్కాడు. అలాంటి సిగ్గు లేనోడే స్టేట్ ర్యాంకులు కొడితే ఇంకా నువ్వు ఎన్ని కొట్టాలరా? పంకజం ఆంటీ, నువ్వు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా? అయ్యో రామా, ఇంత క్లారిటీగా తిడుతుంటే, చిచి పొగుడుతుంటే ఇంకా డౌట్ ఏంట్రా? అలాగైతే ఓకే. అమ్మా మను, మావాడు కూడా ట్యూషన్ చెప్పి కొంచెం మార్కులు వచ్చేలా చూడరా. ఆంటీ, నాలా మార్కులు రావాలంటే బుర్ర మీద బొచ్చు ఉంటే సరిపోదు, బుర్ర లోపల గుజ్జు కూడా ఉండాలి. అది వీడికి చాలా తక్కువ ఉంది. కొంపలోకి తీసుకెళ్లి కాంప్లైంట్ పట్టించండి. ఇంతకీ ఎదవ ఏం చేస్తున్నాడు? ఏంటి సార్, ఏం చేస్తున్నారు? ఉప్మా మాడి గీక్తున్నానండి, మీకు కూడా కావాలా? అంత జరిగిన తర్వాత కూడా నీకు ఇంకా సిగ్గు రాలేదురా? దాగ్గేక్కడ ఏమన్నా తప్ప ఏంటి? నువ్వు దాగ్గేయడం తప్పు కాదురా, నీ దవడ మీద 2 పేకకపోవడం నేను చేసిన తప్పు. సర్లే, నీతో చిన్న పని ఉంది, పద. ఎక్కడికి నాన్నగారు? ఏ చెప్తే గాని రావా? ఆగండి నాన్నగారు, చొక్కా వేసుకుని వస్తాను. నువ్వు నాకు పెట్టిన బొక్కే చొక్కా లేదు, చింతకి పెక్క లేదు. అలాగే పద. కరెక్ట్ గా అన్ని సెట్ చేసుకుని స్లిప్లు పెట్టుకుని వచ్చినప్పుడే ఫస్ట్ బెంచ్ అవుతుంది. సార్, కెన్ ఐ చేంజ్ మై ప్లేస్? ఇదేమన్నా బస్సులో సీట్ అనుకున్నా వెట్రా, చేంజ్ చేసుకోవడానికి మోసుకొని వచ్చే. ఈ ఎగ్జామ్ కూడా దొబ్బినట్టే. ఎందుకు దేవుడా మా స్టూడెంట్స్ అంటే నీకు అంత కక్ష? చదువుకున్నోడికేమో లాస్ట్ బెంచ్ చెప్తావు, నాలో చదువు రానోడికేమో ఫస్ట్ బెంచ్ లో వేస్తావు. క్లాసుల్లో లాస్ట్ బెంచ్ లో కూర్చొని కాల్ చేస్తే ఎగ్జాముల్లో ఇలా ఫస్ట్ బెంచ్ లోనే పడతారు. ఒక్కరిగా ఇదిగోండి క్వశ్చన్ పేపర్లు. ఏమైనా ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే నన్ను అడగండి, పక్కన అడిగారా మెల్ల తిప్పేస్తాను. సార్ డౌట్ సార్. ఏట్రా అది? ఈ క్వశ్చన్ లో వాల్యూస్ రాంగ్ పడ్డాయి సార్. ఇక 10, 20 ఉంటాయి. ఏట్రా
వాల్యూస్ రాంగ్ పడ్డాయా? టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ డైరెక్ట్ గా ఇచ్చడానికి ఇది హోంవర్క్ కాదు, ఎగ్జామ్. వాల్యూలు మార్చేస్తారు. అలా ఎలా మారుతారు సార్? అలా ఎలా మారుతారు? అక్కడ మారితే మేము తెచ్చుకున్నట్లు ఎలా మారుతాయి? ఏట్రే ఏటి తెచ్చావు? ఏం లేదు, ఆడెవడో కాపీ కొడుతున్నాడు చూడండి. ఎవడేది? ఒరే ముక్కు ముక్కు, నన్ను పిలుస్తున్నాడు. వినిపించినా వినపడినా ట్యాగ్ చేద్దాం. చెత్తనాయాల ద్రోహి, వినిపించినట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావురా, ఫెయిల్ అయిపోతావురా చూడు. అందరూ తాంతాపుగా తాతెత్తున్నారు. చూడు తాబా చూడు. ఏంట్రా చూసేది? నువ్వు కూడా ఏదో ట్రై. నాకు తెలుసు నువ్వు నన్ను తాత ఎత్తావని. అందుకే తాత ఎగ్జామ్ తువ్వే తాతే, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావురా? పాస్ మార్కులు తాకుండా తొంత మంచి మార్కులు రాయే. తాయి తాబా సమస్త తత్కురు తాయినాథ్ పాదాత్కి. ఒరే, ఆన్సర్ షీట్ మీద ఒక్క మొక్క కూడా రాయకుండా వెళ్ళిపోతే నేను ఎలా పాస్ చేస్తాను రా? కనీసం హాల్ టికెట్ నెంబర్ అయినా ఎయిరే. సార్ అదైతే ఏట్రా ఏటి రాయకుండా ఇచ్చావు? రే తత్తి తత్తి, ఇక్కడ ఏంటి తారా? నీ ఎగ్జామ్ ఎలాగ అయిపోయింది కదరా, నాకు చెప్పరా. తోకే తేంతో తింటావాలి. తోడు క్వశ్చన్. తౌడా కాదుకో, చెప్పు. తెన్ తూ తిత్తం తాదిన్ థర్మల్ 333 విత్ తిత్తం తత్ ఇంటర్నల్ తెనత్తి ఈక్వల్ టు తిత్రం. రే అందులో తాతప్ప ఇంకేం అర్థం కావట్లేదురా. నేను తెలాగే తెస్తాను. తావలితే తాతుకో, తేదంటే తూతుకో. అబ్బా ఈయన్ని అడిగాను చూడు, నా పెన్నతో నేను పొడుచుకోవాలి. కక్కరక లాస్ట్ 15 మినిట్స్ తొందరగా కంప్లీట్ చేయండి. మొత్తం అయిపోయింది. సర్లే, ఇంకా 15 మినిట్స్ ఉందిగా, చాయిస్ కూడా రాద్దాం. ఈవెంట్ ఇలా చూస్తున్నాడు. బాగుపడవరా, నాశనం అయిపోతా. కక్కరక ఏట్రా మాటలు పేపరీ? సార్ ఇంకేనా సార్, ప్లీజ్ సార్, ఒక్క క్వశ్చన్ సార్, ప్లీజ్ సార్, లాస్ట్ సార్, ప్లీజ్ సార్. నీకు ఇచ్చినా నువ్వు రాసిదేటి ఉండలే కానీ. ఈడేంటి లాస్ట్ 15 మినిట్స్ అంటున్నాడు? నేను ఇంకా 15 మార్క్స్ కూడా రాయలేదు. సర్లే, ఏదైతే అదైంది, స్లిప్పులను ప్రవేశపెట్టేద్దాం. ఈడేంటి నా వైపు చూస్తున్నాడు? అమ్మయ్య, ఇప్పుడు చూడలేదు, రాసేద్దాం. కక్కరక సార్ ఏట్రా అది? మీ స్లిప్ అయిపోయి నా బెంచ్ మీద పడిపోయినట్టుంది సార్. ఇదిగో తీసుకోండి. స్లిప్ తేడమే కాకుండా నా మీదకే ఫ్లిప్ చేస్తావురా? నీకెలా కాదు, పేపర్ మొత్తం కొట్టేతనుండు. సార్ ప్లీజ్ సార్ వచ్చారు కొట్టదు సార్ ప్లీజ్ సార్. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే మా నాన్న చచ్చిపోతాడు సార్. మా నాన్నకి అసలు మలేరియా, డయేరియా, ఫిలేరియా, మలేషియా అన్ని ఉన్నాయి సార్. డాక్టర్ జబ్బులకు మందు కూడా లేదన్నారు సార్. నేను పాస్ అవడమే మా నాన్నకు మంది సార్. ప్లీజ్ సార్, నేను పాస్ అయితే మా నాన్న బతుకుతాడు సార్. ప్లీజ్ సార్, మా ఫ్యామిలీ బతుకంతా మీ చేతిలో ఉన్నాం సార్. ప్లీజ్ సార్, వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏటి బాబు, మీ నాన్న క్యాన్సరా? అవును సార్, 25th స్టేజ్. అయితే నాకెందుకు, మీ నాన్నకే చెప్పు డైరెక్ట్ గా. ఎక్కడా?